రైజోటోప్ ప్రాజెక్ట్. సో ప్రధానంగా ఆఫ్రికాకు సంబంధించినటువంటి సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ ఈ రైజోటోప్ ప్రాజెక్ట్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రైజోటోప్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వన్ హార్న్ రైనోస్ ఏవైతే ఉంటారో రైనోసార్స్, సో వాటిని బేసిక్గా పోచింగ్ చేసేసి కిల్లింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రధానంగా వాటి యొక్క హార్న్ కోసం కిల్ చేయడం జరుగుతుంది. సో ఈ హార్న్లో ఈ రైజోటోప్స్ ఏవైతే ఉంటాయో న్యూక్లియర్కి సంబంధించినటువంటి రైజోటోప్స్ని ఇంజెక్ట్ చేయడం వల్ల వాటిని ఈజీగా ట్రాక్ చేయవచ్చు అన్నమాట. ఎవరైతే పోచర్స్ ఉంటారో వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళను బేసిక్గా పట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రైజోటోప్ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. సో ఏ యూనివర్సిటీ ఏంటి అనేది చూద్దాము. యూనివర్సిటీ ఆఫ్ ది విట్ వాటర్స్ ర్యాండ్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ. సో వీరు ఏంటంటే ఈ రైనోహార్న్స్కి సంబంధించినటువంటి కొమ్ములు రైనోజార్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కొమ్ము అంటే ఆ హార్న్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఐసోటోప్స్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. సో ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే వాటి యొక్క లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ ఈ హార్న్ కోసం ఎవరైతే పోచర్స్ కిల్ చేసినాక హార్న్ని క్యారీ చేస్తారు కదా, వాళ్ళ యొక్క లొకేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసుకొని బేసిక్గా ఆ పోచింగ్ గ్యాంగ్స్ని అరెస్ట్ చేయవచ్చు అనమాట. సో రైనోటోప్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి ఓకే. అదేవిధంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రైజోటోప్ ప్రాజెక్ట్ బిగన్ విత్ ఇంజెక్టింగ్ ది రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇంటూ 5 రైనోస్. సో మొదటి దశలో 5 రైనోస్కి ఇంజెక్ట్ చేయడం జరిగింది. దీనికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైజోటోప్ ప్రాజెక్ట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.